సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మించిగా నాన్నగారిని చూసినట్టుంది కొంచెం. సో ఆల్మోస్ట్ దున్నేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే స్క్రీన్ మీద గుమ్మడి గారిని చూస్తే మన నాన్న ఇలానే ఉంటారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది థియేటర్లో చూసే ఆడియన్కి. ఇంట్లో నాన్న ఎలా ఉంటారంటే ఏమని చెప్తారు? నానేనండి, సింపుల్. ఎందుకంటే మూగమాంసులు సినిమా ఇప్పటికి మా అందరికి గుర్తు, ఎప్పుడైనా ఈటీవీలో వేస్తూనే ఉంటారు. సావిత్రి గారు, గుమ్మడి గారు నిజమైన తండ్రి కూతుర్లా అనేలా ఒదిగిపోతారు. ఆయన కూడా అంతగా ఒదిగిపోతారు. అంతలా నటించటం, జీవించటం ఎవరి తరం కాదు. మేము చూడలేదు కూడా, నాన్నలు చాలా మందిని చూసాం ఆ టైంలో. అంటే 5 మంది ఆడపిల్లలు ఉండటం వల్ల నాన్నకి తేలిగ్గా కూడా అనిపించుండొచ్చండి. అక్కడ మేమే కనపడతామేమో, ఏమో తెలియదు మనకి. ఎప్పుడు మేము ఆ మాట నాన్న ఎప్పుడు అడగలేదు, డిస్కస్ చేయలేదు. బట్ మీరు అడుగుతుంటే అనిపిస్తుంది. ఆడపిల్లలు తండ్రిగా ఇంట్లో అంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు అక్కడ కూతురుతో ఉన్నట్టే అనిపిస్తుంది కదండి. పెద్ద అందుట్లో ఆయన సహజ నటుడు కదా, ఇంకా తేలిగ్గా ఉంటుందేమో. అవతల ఆర్టిస్ట్ కూడా అంత గొప్ప ఆర్టిస్ట్, అందుకే ఆ సీన్లు కూడా అంత బాగా పండుతాయండి వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ నాన్నగారికి అంత సహజ నటన రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటమ్మా? అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు, యాక్టింగ్ ఇలా చేయాలని చెప్పిన వాళ్ళు? ఫ్యామిలీలో అస్సలు లేరండి. నానే ఊరు నుంచే నానే ఫస్ట్ మనం ఇట్లా బయటికి రావటం ఈ ఇండస్ట్రీలో. ఎట్లా వచ్చింది అంటే ఇంకా ఆ అమ్మవారి దయ అనుకోవాలి. సహజంగానే అదండి. కొంచెం ఓవర్ యాక్టింగ్ అంటే అసలు మొదటి నుంచి ఇష్టం ఉండేదండి. కొంతమంది డైరెక్టర్లు అడిగినా కూడా సున్నితంగానే చెప్తారండి. ఓవర్ యాక్టింగ్ అస్సలు ఇష్టం ఉండదు. ఎంతసేపు అండర్ ప్లేగా చేయటం నేను అనుకోవటం సహజంగానే వచ్చిందండి. ప్లస్ బిగినింగ్ డేస్లో బాగా హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారండి నాన్నగారు. నాన్న బాగా చూసేవారు. మేము కూడా వెళ్ళేవాళ్ళం అండి నాన్నతో. అప్పుడు చాలా చిన్న పిల్లలు గుర్తుంది. న్యూ ఎలిఫెన్స్టన్ థియేటరు, క్యాసినో థియేటర్ అక్కడ వచ్చేవండి మెడ్రాస్లో ఇంగ్లీష్ సినిమాలు. నాన్నతో పాటు వెళ్ళి, అప్పుడు ఇంగ్లీష్ కూడా అర్థమయ్యేది కాదు, సినిమా కూడా తెలిసేది కాదు, కానీ నాన్నతో వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం అనమాట. ఓకే, చాలా చూసేవారండి. ఏ మాత్రం ఫ్రీ టైం దొరికినా సినిమాలు చూసేవారు. సో హాలీవుడ్ సినిమాలు అంటే నాన్నగారు ఏం చదువుకున్నారు? నాన్నగారు ఇంటర్మీడియట్ అండి. ఆ రోజుల్లో FA అనేవారు, ఇంటర్మీడియట్ అండి. చాలా ఇంటెలిజెంట్ అండి. కాకపోతే లాస్ట్లో ఈ నాటకాలు అవి ఎక్కువ దీంట్లో పడిపోయి కమ్యూనిజము, ఆ కమ్యూనిస్ట్ వాళ్ళతో నాటకాల్లో పడి ఫెయిల్ అయ్యారండి. బట్ యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్. ఏదైనా ఒక్కసారి చెప్తే చాలండి. చాలా మెమరీ పవర్ అండి. అక్కడ దాకా ఎంత మెమరీ పవర్ అంటే మమ్మల్ని ఎప్పుడన్నా ఏదన్నా మర్చిపోతే అడిగేవారండి. మేము తలలు బద్దలు కొట్టుకుని ఆన్సర్ చెప్పే లోపల నాన్నకి గుర్తు వస్తుంది అనమాట. అంత మంచి మెమరీ అండి. బట్ నాన్నగారికి బీజం వేసింది ఎవరమ్మా? అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు మనకి సపోర్ట్, నాన్న ఒక్కళ్ళే వచ్చారు రంగంలోకి. బట్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరో ఆ రోజుల్లో చాలా కష్టం. ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది యాక్టింగ్ చేయాలంటే. బట్ అప్పుడు అలా ఉండదు. గేట్ వరకు వెళ్ళాలంటేనే కష్టం అయిపోయిన రోజులు అవి. బీజం అంటే అసలు నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉండి నాటకం వేశారంటే అండి ఊళ్ళో. అది మాధవపతి వెంకటరామయ్య గారు బాగా హక్కును చేర్చుకున్నారండి నాన్నని. నాన్న దుర్యోధనుడు పాత్ర వేశారు. ఆయనకి అపర దుర్యోధనుడు అనే పేరు ఉండేదంటండి మాధవపతి వెంకటరామయ్య గారికి. ఎవరు ఈ వేషం వేసింది, ఎవరు ఈ కుర్రాడు అని కనుక్కొని వచ్చి చూసి బాగా చేస్తున్నావురా అబ్బాయి అని ఆయన తెనాల్లో నాన్నకి బాగా శిక్షణ ఇచ్చారండి. దుర్యోధన్ డైలాగులు ఎట్లా చెప్పాలి, మెయిన్ ఆర్టిస్ట్కి చేతులు మాట్లాడేటప్పుడు చేతులు ఎక్కడ పెట్టుకోవాలి అనేది పెద్ద డైలమా చాలా అండి. ఆదుర్తి సుబ్బారావు గారిని కృష్ణ గారు వాళ్ళు, సుకన్య గారు, రామ్మోహన్ గారు అడిగేవారంటండి, డైలాగులు చెప్తున్నాం చేతులు ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అంటే ఆయనకు కూడా సమాధానం తోచలేదంట. నాగేశ్వరరావు గారి, సావిత్రి గారి పాత సినిమాలు చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పారంటండి. సో నాన్నకి అవన్నీ నేను అనుకోవటం ఇంగ్లీష్ సినిమాల్లో
చూడటం మూల నాన్నకి అండర్ యాక్టింగ్ కానీ న్యాచురల్ యాక్టింగ్ కానీ బాగా వచ్చిందండి. ఆటోమేటిక్ అది స్వతహాగా ఉండుంటుంది, దీనివల్ల డెవలప్ అయ్యిందండి ఆ ఇంట్రెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.